ఎస్, మీరందరూ లైవ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. నాకు కూడా ఎప్పుడెప్పుడు లైవ్ రావాలా అని చెప్పేసి చాలా ఆత్రంగా ఎదురు చూశాను. ఎందుకంటే చాలా లెక్కలు అప్పచెప్పాలన్నమాట. అకౌంట్లు ఎవరికి వాళ్ళకి బాగా గట్టిగా సెటిల్ చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చాను. అసలు యాక్చువల్లీ ఈ గ్యాప్ దేనికంటే మా మదర్కి చాలా సీరియస్ అయింది. సో మా మదర్ని చూసుకోవడానికి ఇంకా అసలు నా యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ అస్సలు నేను ఎవ్వరికీ అవైలబుల్లో లేను. సో మా మదర్కి పాదసేవే పరమార్థంగా మా అమ్మగారిని చూసుకోవాల్సి వచ్చింది. సో అందుకని నేను ఇలా గ్యాప్ ఇవ్వడం జరిగింది, అంతేగాని వేరే ఏం కాదు. ఎవరి మీద కోపాలు కాదు, ఏం పెళ్లి కాదు, ఏమీ కాదు. చాలా చాలా మంది చాలా రకాలుగా టెన్షన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ సస్పెన్స్కి బ్రేక్ చెప్తూ ఈరోజు అసలు ఎందుకు గ్యాప్ అనే దానికి వివరణ ఇచ్చాను. సో ఒక్కొక్కరికి లెక్కలు చాలా గట్టిగా చెప్పాలి. ఎందుకంటే శ్రీరెడ్డిని ఎంతమంది అంటే ఒక ముగ్గురు నలుగురు ఎంతమంది తిడుతున్నా కానీ ఎందుకు లైవ్లోకి వచ్చి ఏదైనా జగనన్నను కానీ వైఎస్ఆర్సీపీని కానీ ఒక చిన్న మాట అంటే ఆగమేఘాల మీద వచ్చి వాలిపోయే శ్రీరెడ్డి ఎందుకు రాలేదు అనే దానికి చాలా మందికి తెలియదు అసలు నేనేం చేస్తున్నానని. అసలు గుళ్ళు తిరిగి దీపాలు పెట్టుకుంటూ మా అమ్మగారికి బాగుండాలి, మా అమ్మగారు నార్మల్ మనిషి అవ్వాలి అని చెప్పి తన పనులు తను చేసుకునేలాగా అవ్వాలి అని చెప్పి సో నేను తనకి సేవ చేయడం జరిగింది. అండ్ ఫైనలీ షీఈస్ వెరీ మచ్ క్యూర్డ్ అండ్ షీఈస్ వెరీ మచ్ ఓకే నౌ, షీఈస్ వెరీ మచ్ హెల్దీ నౌ. సో తనని తన ప్రదేశంలో వదిలిపెట్టి నేను ఇంకా నా ప్రదేశానికి వచ్చి ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి రెడీ అవుతున్నాను అనమాట. సో లెక్కలు సెట్ చేసుకుందాము. ఎక్కడి నుంచి లెక్క తీయాలి అని అంటే 2 పార్టీల నుంచి నన్ను టార్గెట్ చేయడానికి ఎవరైతే పేటీఎం కుక్కలు ఉన్నారో కొత్త కుక్కలు తయారైనవి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి లెక్క తేల్చేస్తా. వాడెవడో ఆకుముక్క, బీడీ కట్ట, దేశ ముక్క యాడరాడు యార్రా ఎవర్రా నువ్వు? నా గురించి నా పేరు మీద వీడియోలు పెట్టుకుని బతికే చిల్లర కుక్క, నీ లెక్క తర్వాత. నిర్భయ కేసు పెట్టుకుని నువ్వు నా గురించి లెక్కలు మాట్లాడుకుందాం. నీ లెక్క ఇప్పుడు కాదు. ఇప్పుడు కాయలపాటి అరుణ తెలుసా? కాయలపాటి అరుణ అని ఒకటి మీకు తెలుసా? దానికి కాయ అంటే ఎంత ఇష్టం అంటే ఎవడి కాయ దొరికినా కానీ ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ కాయ అంటే బాగా చేస్తుంది అనమాట. రోజు 0.5 ఛానల్లో కూర్చుంటుంది. సిబిఎన్ అయ్యయ్యో ఏబిఎన్ కాదు సిబిఎన్ అని ఒక ఛానల్ ఉంది, వాడి ఛానల్లో కూర్చుని చేస్తుంది. 0.5 గాడికి చేస్తుంది. ఈ మధ్య రోజా గారి మాట తీసి ఏంటేంటో మాట్లాడింది. ఏంటో పెన్ డ్రైవ్లు ఉన్నాయంట, బ్లాక్మెయిల్ చేస్తుంది. దానికి మొత్తం వైట్ అంతా కక్కిచ్చేస్తుంది. దాని కింద నుంచి మొత్తం కారుతుంది అనమాట. ఇప్పుడు మోషన్స్ అన్ని కారుతాయి. ఇప్పుడు రాననుకున్నారా, రాలేననుకున్నారా, లేకపోతే ఏమనుకుని ఏ ధైర్యం చూసుకుని మా పార్టీలోని రోజా గారికి మీరు ప్రాసలు, యాసలు, డైమండ్ రాణులు ఏమే అరుణ, నీకున్న డైమండ్ ఉంది కదా, ఎంతమందికి ఇచ్చావు లెక్క చెప్పనా? కాయపాటి అరుణ కాయ చూస్తే ఎగబడిపోయి చేసే కాయపాటి అరుణ చెప్పే లెక్క చెప్పు. ముంజా చెప్పే. ఎక్కడే నీ ఊరు? ఎంతమందిని పెళ్లి చేసుకుంటావే? ఏంటి రోజా గారు వైఎస్ఆర్సీపీ లేడీసు నిన్ను చూసి
నలుగురిని పెళ్లి చేసుకోవడాలు, నలుగురితో కడుపులు చేయించుకోవడాలు. ఏం నేర్చుకోమంటావు నీ క్యారెక్టర్ని చూసి? ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తుత్తు 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 అని ఊసుకుంటా మొత్తం ఇయర్ ఫోన్ ఉండా నీ ఉమ్మే కదనే. నీకు ఇయర్ ఫోన్లో ఎవడైనా అందిస్తాడా? నీకు ఛాన్స్ లేదు కానీ చెవుల్లో కూడా పెట్టించుకుంటావు నువ్వు. చెప్పు, ఎవరే డైమండ్ రాణి? పీకగాడి అమ్మనంటే నోట్లో ఏం పెట్టుకున్నారు? వాళ్ళేం పెట్టుకున్నారు, వీళ్ళేం పెట్టుకున్నారు? నీకు నోట్లో బాగా పెట్టుకునే అలవాటు ఉంది కదా అని అందరికీ అంటగట్టేస్తావమ్మా అరుణ. నోట్లో పెట్టుకు చేయడం బాగా ఇష్టం ఉంటగా నీకు. నీకు ఒక్కడితో కడుపు వస్తే ఇంకొకటితో తీయించుకున్నావు అంటగా. బాబు ప్లీజ్ నా కడుపు తీయించండి బాబు అని చెప్పేసి. ఎవరితో వచ్చిందే? కాయపాటి చిరంజీవి గారితో వచ్చిందా లేకపోతే చంటిగాడితో వచ్చిందా? ఎవరితో వచ్చిందా నీకు కడుపు? చెప్పే ముంజా, నువ్వు ముంజ కవర్లు చెప్తావు కదే ముంజా, చెప్పు ఎవరితో కడుపు చేయించుకున్నావు? మీ అంటే పీకే గాడి భజన చేసే బ్యాచ్ అంతా వీర్య మహిళలు. అంటే అందరూ పాపం వీర్య మహిళలు ఉండరు, కొంతమంది ఇలా వీర్యం అంటే వీర్య మహిళలు. వీర్యం వేయించుకోవడమే వాళ్ళకి లక్ష్యం. వీర్యం అంటే పిచ్చి, వీర్యం వాసన అంటే వీర్యాలు వేసుకుని నాకుతారు, వీర్యాలు వేసుకుని తాగుతారు, వీర్యాలను తింటారు వీళ్ళు. చెప్పే ఏంటి నీ లిస్ట్ ఏంటి బాబు? ఇంత ఉంది, ఇంత చండాలం ఏంటే బాబు? బాబోయ్ పేపర్లు పడుతుంది బాబు నీ చెత్త చరిత్ర. నాయన బయటకు వచ్చింది అసలు కొంతమంది లేడీస్ చరిత్ర. అంటే నీ చరిత్ర మాట్లాడతా ఫస్ట్. మీ వీర్య మహిళలలో పెద్ద వీర్య మహిళ అని చెప్పి పెద్ద సత్యభామ లాగా అన్ని ఛానల్స్ లో కూర్చుని వంపు సంపులు. దీనికి ఈ మధ్య చీరలు కొత్తవి వచ్చినాయి నాయన. పీకే గాడు బాగా ఇస్తున్నట్టున్నాడు చీరలు. దీనికి చీరలు ఇప్పుతున్నావా, కడుతున్నావా, లేకపోతే ఏం చేస్తున్నారే? వల్గర్ గా మాట్లాడితే ముంజా నీకు తాతలాగా మాట్లాడగలుగుతానేమనుకున్నావో ఏంటి? ఒక చిన్న హెడ్సెట్ పెట్టుకుని మూతి దగ్గర బుప్ప అని మాట్లాడతావేంటే? మాకు వినబడుతుందే బాబు, మామూలుగా మాట్లాడి సావచ్చు కదా. హెడ్ ఫోన్స్ లో మొత్తం ఉమ్మంతా ముఖం మీద పడినట్టు, అసలు హెడ్ ఫోన్స్ లో మొత్తం ఉమ్మంతా సొల్లు చొంగ అంతా మొత్తం దానికి ఇయర్ ఫోన్స్ లో కడతావేంటే బాబు? బాబోయ్ నువ్వు అంతోటి అందగత్తే, అంతోటి వంపు సొంపులు అని చెప్పి నీకు మళ్ళీ లవర్స్ లిస్టు. ఆ లిస్ట్ చదువుతా చూడండి. కొంచెం మార్చాలి కదా, సో డైరెక్ట్ గా చెప్పట్లేదు. పండారు రాము, బాదెండ్ల గోపి వరకు ఆగావా? పాదెండ్ల మనోహర్ గాడితో కూడా జంకచకడి వేయించుకుంటున్నావా నువ్వు? జంకిచకడి చెప్పే. మళ్ళీ పరసింహం పంతుల్ని కూడా వదలట్లేదంటే నువ్వు మామూలు దాన్ని కాదు సుమి. యు ఆర్ సో రొమాంటిక్. ఏమే పెద్ద న్యూస్ ఛానల్స్ ముందు కూర్చుని, అయ్యో ఇంకా లిస్ట్ అవ్వలేదు, మర్చిపోయాను, ఇంకొక పేరుంది, పాయపాటి చిరంజీవి. ఇప్పుడు ప్రస్తుతం దీని లవరు, దీని బెంగుడు మాస్టరు, దీనికి ఏదో పెద్ద ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని చెప్పేసి దీనికి పెట్టుబడి పెట్టేవాడు ఎవడంటే పాయపాటి చిరంజీవి గారు. అయ్యయ్యో మీరు మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి మెగా ఫ్యామిలీ అంటే బాగా చీకేస్తుంది కదా అని ఆ చిరంజీవి గారు అనుకోకండి, వీడు వేరే చిరంజీవి. దీనికి మొన్నటిదాకా అంటే పిల్లల్ని పెట్టి ఊరంతా తిరిగినట్టు ఒక్కొక్కడికి టోకరా ఇచ్చుకుంటూ, ఒక్కొక్కడికి విడాకులు ఇచ్చుకుంటూ ఈ ముంజ మొత్తం ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ని వాడేసి చివరగా చిరంజీవి గారి దగ్గరికి చేరింది. దీని చరిత్ర చెప్తా వినండి. దీని చరిత్ర ఊళ్ళో వాళ్ళందరినీ ఆడిపోసుకోవడం కాదే పిల్ల సుల్లీక్స్. నేను చెప్పేది క్లియర్ గా వినండి. మీరు తెచ్చుకునే క్యాండిడేట్స్ ని స్ట్రాంగ్ క్యాండిడేట్స్ తెచ్చుకోండిరా. ఇలాంటి పనికిరాని పెచ్చమందని తీసుకొచ్చి, పెచ్చమండలను తీసుకొచ్చి రోజా గారిని తిట్టించడం ఏంట్రా ఫాల్తూగా లారా?
మీకు ఇంకా ఆదులు కూడా వచ్చుండవు. ఇలాంటి ఫాల్తూ ముండల్ని, ఇలాంటి ఫాల్తూ నాయాల్ని నమ్ముకుంటారేంట్రా పిచ్చినా కొడకల్లారా? ఇంకా లేరా మీకు? లేరా? మీకు ఎలాగో లేదని తెలుసు, ఇలాంటి ఫాల్తూ ముండల్ని తీసుకొచ్చా. ఏంటి పెన్ డ్రైవ్ ఉందా? ఎవరిదే? నీదా? లేకపోతే ఆ స్నేక్ బాబు గాడు నిహారికాదుందా? లేకపోతే ఇదేంటి దాని పేరేంటో కూజానా శ్రీజానా దానిదుందా? ఎవరి బ్లూ ఫిలిమ్స్ ఎవరి దగ్గర, మెగా ఫ్యామిలీ దగ్గర ఎవరి ఉన్నాయి పెన్ డ్రైవ్ లో? చెప్పండి. లేకపోతే నువ్వేమన్నా బాగా అలవాటు కదా హెడ్ ఫోన్స్, మైక్, గొట్టాలు, ఇవన్నీ నీకు ఇష్టం కాబట్టి నువ్వేమన్నా కొంపదీసి నువ్వు కాపీ చేయించుకుని ఆ సుంకరకి, ఈ వంకర పవన్ కళ్యాణ్కి ఎవరి ఉన్నాయి బ్లూ ఫిలిమ్స్, సారీ బి ఫిలిమ్స్ ఎవరి ఉన్నాయి? నీకు దమ్ముంటే, నీకు సిగ్గు లజ్జ ఉంటే, ఒక ఆడముండవు కదా నువ్వు, సాటి ఆడదాని గురించి మాట్లాడి నువ్వు తెగించేసిన రాక్షసి ముండవి కాబట్టి నీ గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. సాటి ఆడదానివైనా కూడా ఒక సాటి ఆడదాని మానాన్ని పెన్ డ్రైవ్ లో పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్న నీలాంటి కుక్కని ఎంతకన్నా గౌరవించి మాట్లాడటం నాకు తెలీదు. బ్లాక్మెయిల్ చేస్తారా? ఈ పెన్ డ్రైవ్ తెలుసా అని వాడెవడో వంకరగాడు ఆడోళ్ళంటే మల్లెపూలు నలిపేస్తారు, మల్లెపూలు నీకు మల్లెపూలు నలపడం వచ్చు గాని అని చెప్పి నా సుంకర వంకర పెన్ డ్రైవ్ ఉందని చెప్పి నీ హిస్టరీ ఏంటి సుంకర? నువ్వు ఇప్పుడు ఏదో లా చదివితే చదువు ఉండొచ్చు, నీ హిస్టరీ ఏంటి? బ్లాక్మెయిలేగా. మళ్ళీ మా మహిళా మంత్రిని ఈరోజు పెన్ డ్రైవ్ పెట్టి మెగా ఫ్యామిలీ దగ్గర మీ చరిత్ర అంతా ఉంది. వాళ్ళ ఆయన గారు వచ్చంట, రోజా గారు భర్త గారు వచ్చంట, అయ్యో బాబో ఇది బయటికి రాకూడదు అయ్యా, నాకు ఇంకా బిడ్డలున్నారయ్యా, మా రోజాని కాపాడయ్యా అని చెప్పి ఏడ్చారంట. ఏమి చిల్లర ఉండా? నీకు కల వచ్చిందా? లేకపోతే నీకేమన్నా ఇమాజినేషన్ లో ఏమన్నా ఊహించుకుంటావా? నీకు ఇమాజినేషన్స్, డ్రీమ్స్, లేకపోతే రాత్రులు నువ్వు బాగా బిజీ కదా ముంజా, చెప్పవి గాలిముండ. అంటే నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి? ఆ పవన్ కళ్యాణ్కి ఇంతమంది భార్యలు, నీకేమో ఇంతమంది మొగుళ్ళు. ఆ పెంట ఫ్యామిలీలో ఉన్న లేడీస్ ఏమో ఉగాది పచ్చళ్ళు నాకడానికి పబ్బులకి వెళ్తారు, సుప్రభాత సేవ చేసుకోవడానికి పబ్బులకి వెళ్తారు. ఆ స్నేక్ బాబు కూతురు వాళ్ళందరినీ చూసి మా రోజా గారు, మేము, మా వైఎస్ఆర్సీపీ ఆడోళ్ళు, ఆంధ్ర ఆడోళ్ళు, తెలంగాణ ఆడోళ్ళు నేర్చుకోవాలా? చెప్పే పెంటలంజ, సారీ జంబలకడి లంకిని, షాకిని, డాకిని ఈ నా దగ్గర నీ ఆటలు ఆడనీకి రావు. అంటే నా ముందు ఆడడానికి నీకు సాహసం అనే చెప్పాలి. కాలు కింద వేసి తొక్కి చర్మం ఇలా తీసి, అదే పత్తికి ఉన్న నార తీస్తారు కదా, సారీ కొబ్బరి నార, అరటి నార, నార అంటే బేసిక్ గా స్కిన్ తీయడం అనమాట. అరుణ నీ నార అలా తీస్తా. ఆడోళ్ళంటే ఏంటి? జనసేన అంటే ఏంటి? బ్లాక్మెయిల్స్ చేసుకుంటారా? రేణు దేశాయ్ ఏం చెప్పింది ఒకసారి? మరి రేణు దేశాయ్ ఇలా చెప్పినప్పుడు నువ్వు నోట్లో ఎవడట్టుకొని పెట్టుకున్నావు? పవన్ కళ్యాణ్ చీకుతున్నావా ముంజా? చెప్పు. మీరు లేడీస్ గురించి ఇంతకన్నా పవిత్రంగా మాట్లాడలేరు మీరు. మా అమ్మని తిట్టిచ్చారు అని చెప్పే వీడు
వీడు పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అని చెప్పేసి రోజా గారిని అంటాడు. ఒరే మీ అమ్మ ఒకర్తి, రోజా గారు ఒకర్త. రోజా గారు కూడా పెళ్ళయ్యి ఒక అమ్మాయి కదా, ఒక 2 పిల్లలకి తల్లే కదా. మరి నీ అమ్మనంటే నీకు అంత కోపం, నీకు అంత రోషం, నీకు అంత పెచ్చ, నీకు అంత పైత్యం వచ్చి ఎంతమంది పిల్ల సుల్లిక్స్ అందరినీ రెచ్చగొట్టుకుని ఫిలిం నగర్ లో రాళ్లేసుకుని కొట్టించిన కుక్క ఈ రోజు రోజా గారిని డైమండ్ రాణి అని వెట్టకారంగా మాట్లాడుతావు. ఈ పెచ్చ మందని అందరినీ ఒక అరుణ, ఒక దిలీప్ ఇలాంటి కొంతమంది ఆ సేనగాడికి ఆడికి మళ్ళీ రేపో ఎల్లుండ పగిలిపోతుంది. గ్యారంటీగా పగలగొట్టకపోతే ఉండు. ఆల్రెడీ మొన్న అయింది. నువ్వు రేణుదేశాయ్ ఇలా చెప్పినప్పుడు నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావే ముంజా? పాసి పువ్వుదానా, నీ పాసి పువ్వులో కంపు పెంట ముంజా. నువ్వు ఏం పెట్టుకున్నావు? ఇప్పుడు చెప్తావుగా ఉండు. రేణుదేశాయ్కి పాపం ఆమె అంత ఫీల్ అయిందే. పిల్ల సుల్లిక్స్ అందరూ చెప్పాలి నాకు. ఇప్పుడు ఈయన్ని వెనకేసుకొస్తున్న మొత్తం 0.5 ఛానల్, బీబీఎన్ ఛానల్, ఆ పూహ ఛానల్, లేకపోతే 9 ఛానల్, ఆడమ్మ వీళ్ళమ్మ బెంగ ఏమన్నా అంటే శ్రీరెడ్డి తిట్టింది కొట్టింది అని ఏడుసే ముంజలు మీరు. ఇంత వల్గర్గా మాట్లాడింది అని జనాల ముందు నన్ను తిట్టిపించడానికి కాకపోతే మీరు ఏంటే అసలు? మీరు మాట్లాడే మాటలేంటే? మీరు మాత్రం ఎవరినైనా ఏమన్నా అనొచ్చా? మేమేమైనా అంటే మాత్రం పిసికేసుకుని మొత్తం అన్ని ఛానల్స్లో వేసేసి తిట్టేశారు బాబోయ్ సింపతి కోసం. మీరు ఆడని నాటకం ఉండదా? నిన్ను ఏమిచ్చుకుని కొట్టాలి? పొద్దున్నే మొహం కడుగుతావో లేదు. ఈ మధ్య కాలంలో మంచిగా చీరలు కట్టుకుని ఏ రంకు మొగుడు ఇస్తున్నాడో తెలియదు కానీ మంచిగా వచ్చేస్తుంది. ఇది దొరికింది. అప్పుడు ఇలాంటప్పుడు నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? పీకే గడిది బాగా బాగుందా? అంత బాగుందా? అంత పెద్దది కాదని విన్నానే. హ్యాడ్ అ బేబీ విత్ సమ్ లేడీ అంతే. దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాస్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ గో క్రేజీ ఫర్ హిమ్. అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేసి ఉంటే 11 years నీకే చెప్తుంది ముంజ, జాగ్రత్తగా విను. ఫిమేల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మీకే ఇదే అన్యాయం మీకు జరిగితే చెప్పు. తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. అన్యాయం జరిగితే ఒప్పుకోలేడు. అన్యాయం జరిగితే చిరాకీడికి. ఈడు ఊళ్ళో వాళ్ళందరికీ అన్యాయం చేస్తాడు. ఈడు అన్యాయాల గురించి మాట్లాడతాడు, ఆంధ్రాలో అక్రమాల గురించి మాట్లాడతాడు, రౌడీయిజం అంటాడు. ఈడు చేపిచ్చేయన్ని రోజా గారిని ఒకసారి కొట్టించాడు. ఈ మధ్య కాలంలో డైమండ్ రాణి అని ఒక బిరుదిచ్చాడు. సరే ఈ మళ్ళీ టాపిక్ పక్కకు పోతుంది. ఏమే కాయపాటి అరుణ, గొట్టం అరుణ, హెడ్ ఫోన్ అరుణ, చెప్పు. రేణుదేశాయ్కి ఏం సమాధానం చెప్తావు? రేణుదేశాయ్ ఇలా మాట్లాడేటప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? ఎవరిది పెట్టుకున్నావు? ఎక్కడ గుడుస్తున్నావు? ఎక్కడ గుడిపించుకుంటున్నావే ముంజా? నువ్వు రోజా గారిని అనే అంత పెద్ద ఇత్తువి, పెద్ద పత్తి గింజ వచ్చింది ఇప్పుడు, పెద్ద పతివ్రతని. ఒక్కొక్కడికి లెక్క గట్టిగా తెలుస్తాయి ఈసారి. మొన్నటిదాకా ఎందుకు నేనేమన్నా పార్టీలో ఎమ్మెల్యేనా ఎంపీనా ఏంటి? నాకేం అంత నేను చింపేసుకుని ఇప్పుడు పడిపోవాల్సిన అవసరం ఏంటి? సాఫ్ట్ గా మాట్లాడదాం. నాకు చెడ్డ పేరు వస్తుంది. బయటకు వెళ్తుంటే ఎందుకని బూతులు మాట్లాడుతున్నారు? సంస్కారంగా మాట్లాడండి అని చెప్పేసి కొంతమంది అనడంతో సరే సంస్కారవంతంగా మాట్లాడదామని చెప్పి పార్టీ మీద ఉన్న ఇష్టంతో పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకూడదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళంటే ఇలా బూతులు మాట్లాడతారా అని చెప్పి పబ్లిసిటీ చేస్తున్నారు కదా అని చెప్పి తగ్గా. కాదు, పాము సైజును బట్టి కర్ర సైజును కూడా పెంచాలి.
అలాగా మీకు ఎవరితో చెప్పిస్తే మీరు కరెక్ట్ గా లైన్ లోకి వస్తారు ముంజల్లారా, వాళ్ళతోనే చెప్పించాలి. అది నేనే మీకు. వీడు చేస్తేనేమో సంసారం, వీడు ఎవరైనా వాళ్ళ అమ్మని అంటే మాత్రం అది తప్పు. వీడు మాత్రం ఈ సంస్కారం లేని ముంజులందరూ మాట్లాడితే మాత్రం అది శృంగారం. చెప్పే గొట్టాలు పెట్టుకునే గొట్టముండా చెప్పు చెప్పు. మాట్లాడితే ఈ మధ్య హైలైట్ అవుతున్నావు. మొత్తం అన్ని పచ్చ ఛానల్స్ అన్ని గొట్టాల మీద గొట్టాలు, గొట్టాల మీద గొట్టాలు పెడుతున్నాయి కదా నీకు బాగా. ఎన్ని గొట్టాలంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు గొట్టాల మీద గొట్టాలు. దీనికి వెనక ముందు అబ్బా గొట్టాలే గొట్టాలు. కాయపాటి అరుణకి కాయలే కాయలు. చెప్పే మెగా ఫ్యామిలీ జోలికి వస్తే అది పగిలిపోద్ది, ఇది పగిలిపోద్ది. పగలగొట్టు, పగలగొట్టే, పగలగొట్టు. ఏం పగలగొడతావు నువ్వు? రోజు పగలగొట్టించుకుంటా ఉంటావు, బాగా కింద పగిలిపోయేదాకా కొట్టించుకుంటావు. ఊళ్ళో వాళ్ళందరికీ మేము పగలగొడతామంటే నీలాగా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే ఆడవాళ్ళు అనుకుంటున్నావా? ఆంధ్ర వాళ్ళు అంటే, ఆంధ్ర లేడీస్ అంటే, వైఎస్ఆర్సీపీ లేడీస్ అంటే నీకులాగా అడ్డు అదుపు లేకోకుండా ఒక సంసారం పాడు లేకోకుండా ఉన్నోళ్ళు అనుకుంటున్నావా? రోజా గారు 2 సార్లు ఎమ్మెల్యే, ది గ్రేట్ ఎమ్మెల్యే రోజా గారు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అండ్ ప్రస్తుతం మినిస్టర్ రోజా. రెస్పెక్ట్. ఆమె నిజంగా చాలా అమాయకురాలు. రోజా గారు నిజంగా అమాయకురాలు. బోళా శంకరుడు అంటారు కదా, ఆ టైప్ ఆవిడ. ఆవిడికి నిజంగా తొందరగా నమ్మే అలవాటు ఉంది. ఆ పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అలాగే ఆవిడ బోర్లా పడ్డారు. ఆది విషయంలో కూడా అలాగే బోర్లా పడ్డారు. కాబట్టే మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా గానీ ఆవిడ చిరునవ్వుతో వదిలేస్తుంది. ఈ రోజు రోజా గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడిన టీడీపీ ఈ పప్పుగాడు, తుప్పుగాడు, ఓ పిత్తుగాడు, ఓ గాలిగాడు నిన్న ఏడిది ఈ గంగాళంగాడు ఏం పెట్టుకున్నాడు పేరు? యువగళం. అరే మీరు యువకులేంట్రా అసలు? ఒక సినిమాలో ఉంది కదరా జోకు, మీరు యూత్ ఏంట్రా అన్నట్టు. నీ ఏజ్ ఏంటి నారా లోకేష్? ఆ పవన్ కళ్యాణ్ గాడికి అయితే 60 ఏళ్ళు. ఆడిదేంటిది? యువశక్తే ఏంటిది అది? ఆడిదేంటిదిరా కొంచెం గుర్తు చేయండి. ఆడిదేంటిది అది? యువ అని చెప్పేసి ఏదో పెట్టారు కదా. ఆడిదేదో పెట్టండి. ఆడిది కూడా ఒక్క పీకుదాం. వీళ్ళందరూ అంట యువకులంట. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ ఒక యువకుడు, అండ్ ఈ పెంటగాడు, ఈ పీకే గాడు ఒక యువగాడు. ఆడు యువగడం పెట్టాడు. ఈడేం పెట్టాడు? తొందరగా చెప్పండి రా. మీరు అందించమన్నప్పుడు అందించరు. ఇదేమో నెట్ ఇప్పుడే స్లోగా ఉండి వస్తుంది. నువ్వు ఒక విషయం మాట్లాడావు, కాయపాటి అరుణ. పూనం కౌర్ వాయిసెస్ వచ్చినాయి, జ్ఞాపకం ఉందా నీకు? ఆయన్ని వీడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడు నన్ను ఆయన నుంచి దూరం చేస్తున్నాడు, ఆయన నాకు ఇది చేశాడు, ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేశాడు, మా అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు అని పూనం కౌర్ అని ఒక యాక్ట్రెస్ ఎవరో వాయిసెస్ బయటకు వచ్చినప్పుడు ఎవరి పెన్ డ్రైవ్ లోంచి బయటకు వచ్చింది అనుకున్నావు అరుణ? నేనే రిలీజ్ చేశానని అనుకో. నీకు దమ్ముంటే
నువ్వేదో చెప్తున్నావు కదా, మా రోజా గారు తప్పు చేశారు. ఏమే జీవితంలో కష్టంలో సుఖంలో ఎన్నో, ఈరోజు నువ్వు కాదు నేను కాదు రోజా గారు కాదు, ఒక ఆడది బయటకు వచ్చి ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక రాజకీయంలో నిలబడాలన్నా ఎన్ని ఆటుపోట్లు తట్టుకుని, ఇంక్లూడింగ్ ఒక ఆడపిల్ల స్కూల్కి వెళ్ళాలన్నా ఎన్ని కళ్ళు దాటుకుని బయటికి రావాలి. ఎంతమంది మాస్టర్లు, తోటి విద్యార్థులు, ఒక స్కూలు ఆటో, ఒక స్కూల్ బస్సు అక్కడ ఇక్కడ తడుముతూ మగాళ్ళని తట్టుకుంటూ ఈ రోజు ఒక ఆడపిల్ల చదువుకుని ఒక ఉద్యోగం చేసుకుని ఒక రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు మాట్లాడుతుంటే లమ్మిడి నువ్వు పెన్ డ్రైవ్లు అడ్డం పెట్టి బెదిరిస్తావు, బ్లాక్మెయిల్ చేస్తావు ఒక ఆడదాన్ని. ఆడ పుట్టావా నువ్వు? ఆడదానిగా పుట్టి అవమానం. ఆమె తప్పే చేసి ఉండొచ్చు, ఒప్పే చేసి ఉండొచ్చు, తన కష్టంలో ఏదో అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు, మీరు సృష్టించుండొచ్చు. అంత మాత్రాన నీ హిస్టరీ ఏమైనా గొప్పదా? నువ్వేమైనా పతివ్రతవా? నువ్వేమైనా సన్యాసం తీసుకున్నావా? నీలాంటి వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి ఒక తోటి రాజకీయ నాయకురాలి అంటే నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, గొట్టాలు ఊదుకునే గొట్టాల ముందు కూర్చుని గొట్టాలు చేసుకునే నువ్వు ఈ రోజు రోజా గారిని విమర్శించడం ఏంటి? నీ స్థాయి ఏంటో చెప్పు. నీలాంటి కుక్కలందరూ ఆదిగాడు, ఆ జబర్దస్త్ కామెడీ వల్గర్ జోకులు వేసుకుని అది ఇది అని ఆడదాన్ని మాట్లాడే ఆ కుక్క ఆదిగాడికి ఒక ఎమ్మెల్యే టికెట్, నీలాగా ఒక 10 మంది స్టెపినీల్ని మెయింటైన్ చేసే నీలాంటిది వేరే ఆడపిల్లల జీవితాల్లో నిప్పులు పోసే నీలాంటి ఆడది ఒక ఎమ్మెల్యే టికెట్. బాగుంది, బాగుంది. జనసేనకి ఉన్న ఎమ్మెల్యే టికెట్లు, ఎమ్మెల్యేలు చాలా చాలా బాగున్నారా. బ్లాక్మెయిలర్స్, ఇదా యువశక్తి? పవన్ కళ్యాణ్ గారి యువశక్తి ఇదా? బ్లాక్మెయిలింగా? హెల్మెట్లు ఇచ్చుకుని మంత్రులు కొట్టడమా? స్పీడ్ కంట్రోల్ లేకోకుండా కారు మీద ఎక్కి యూత్ కి ఏం సందేశం ఇద్దామని చెప్పి ఈ యువశక్తులు, మీరు దేశ విద్రోహ శక్తులు. మీరు యువశక్తి కాదు, దేశ విద్రోహ శక్తులు. మీరు దేశ విద్రోహుల్లాగా మన ఆంధ్ర యువతని తయారు చేయడానికి యువశక్తి అని చెప్పి ఒక విషం చిమ్మడానికి వచ్చే మీరు తిరిగి మీ మీదే ఆ విషం చిమ్మేలాగా మేం చేస్తాం. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని ఆ దేశ ముక్క, చుట్ట ముక్క ఆనా కొడుకులు ఎవరో వల్గర్గా రోజా గారిని ఎంత వల్గర్గా మాట్లాడాడో నన్ను చూశాను. నా మీద ఒక 2 ఎపిసోడ్లు చేశాడు ఆ చుట్ట ముక్కగాడు. మీరు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఇది స్ప్రెడ్ అవ్వాలి, ఆ దేశ ముక్కగాడిది ఆడు ముక్క ఎలా కట్ చేయాలో ఆలోచించండి ఫస్ట్. లేడీస్ నే టార్గెట్ గా ఆడేదో దేశముక్క, ఆడేం దేశముక్కో ఏమో మరి, చీవుడు ముక్కుగాడు. ఆ చీవుడు ముక్కుగాడు, ఆ చుట్ట ముక్కగాడు ఆడి పనేందో చూడండి తొందరగా. ఇలాంటి నా కొడుకులు బోకు ముండా అని చెప్పి తమ్నేలు పెట్టాడు రోజా గారి గురించి. మంత్రిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు లేదా? సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆవిడ డాన్స్ చేస్తే తప్ప, అశ్లీల నృత్యాలు చేసుకుంటూ ఏంటి ఏం మాట్లాడుతుంది? ఆ పంగల్పూడి పునీత అది చాపుకునేది కాకుండా ఊళ్ళో వాళ్ళందరూ చాపుకున్నారని మాట్లాడుతుంది. అది ఏమని మాట్లాడుతుంది? క్యాబరీ డాన్స్లా. అవునే, నువ్వు ఆర్టిస్ట్ కాదు, బొంగు కాదు, బొచ్చు కాదు, నువ్వు మాత్రం లిప్స్టిక్లు వేసుకుని మేకప్లు వేసుకుని మొత్తం జుట్టు ఎరబోసేసుకుని
ఓ ఇంకా శృంగారంగా చీరలు కట్టేసుకుని ఈ పప్పుగాడి ఉప్పుగాడి మీటింగులకు మీరు తయారైతే మీరు మాత్రం పతివ్రతలు. మొగుడిని చెత్తకొట్టి పోలీస్ స్టేషన్ లో వేసింది మీరు. సూపర్ యువగళం. అబ్బా, యువగళంలో ఉన్న నాయకురాళ్ళు చూస్తే మామూలుగా కాదు. ఫ్యామిలీలు ఉండవా మీకు? ఫ్యామిలీ అంటే రెస్పెక్ట్ లేదా మీకు? ఒక లేడీనిదా మాట్లాడేది మీరు? క్యాబరీ డాన్స్ లేస్తుందా? తనకిచ్చిన శాఖకి, టూరిజం శాఖకి, అలాగే సాంస్కృతికంగా తను కార్యక్రమాలను చేస్తూ సాటి ఆర్టిస్టులను తీసుకొచ్చి అవార్డులు ఇస్తూ, మీరు ఎవరైతే చాలా మంది మర్చిపోయిన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేసి అవార్డులతో సత్కరించి డబ్బులు సాయం చేసి వాళ్ళకి, ఆర్టిస్టులకి, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో ఇంత చేస్తుంటే, జగన్ గారి ప్రభుత్వం గాని లేకపోతే రోజమ్మ గాని ఇంత చేస్తుంటే ఏంది మీ స్థాయి? ఈ చుట్ట ముక్కలు, ఆ కాయపాటి అరుణ, ఏంది మీ స్థాయి? ఏంది ఆ పునీత? ఇదా సిగ్గనిపించట్లా? టీడీపీకి గాని జనసేనకి గాని సిగ్గనిపించట్లా ఒక ఆడదాన్ని ఇలా టార్గెట్ చేయడానికి? ఎంత దారుణంగా టీడీపీ మీడియా, సోషల్ మీడియా దిగజారిపోయిందంటే, నేను చూశాను వాళ్ళ అన్నయ్య ప్రేమతో ఇలా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటే దానికి అశ్లీలమైన ఒక సాంగ్ పెట్టి అన్నా చెల్లెళ్ల మధ్య కూడా అక్రమ సంబంధాన్ని అంటగట్టికి అలాగే మీడియా ఎవరిదైనా ఉంది అంటే కేవలం టీడీపీ అండ్ జనసేన మీడియా. ఇంకా అంటే అన్న చెల్లెళ్ల మధ్య ప్రేమను కూడా ఒక అశ్లీలంగా చిత్రీకరించారంటే వీళ్ళ బతుకులు నిజంగా మీరు చెల్లెళ్ళని, అమ్మల్ని అందరినీ చేస్తారేంట్రా? అంటే మీ టీడీపీలో ఇప్పుడు మొన్న అచ్చెన్నాయుడు ఏమంటాడు అచ్చెన్నాయుడు? పోలీసులు బాగా దింగి తిరణాలకు వచ్చారా? అప్పుడేమన్నావు? పార్టీ లేదు, బొక్క లేదు అంటావా? అంటే అచ్చెన్నాయుడు నీకు బొక్కలు, బెంగడాలు, వెనకాల ఆడోళ్ళని ఇలా తాకించడాలు అశ్లీలంగా, I'm so sorry. Oh my God. So, అచ్చెన్నాయుడు బేసిక్ గా నీ బతికేంటంటే బొక్కలు, బెంగడాలు, వెనకాల నుంచి లేడీస్ ని అశ్లీలంగా తాకడాలు. మీ టీడీపీలో ఎంత చండాలంగా ఒక లేడీ మొన్న ఏమని మాట్లాడింది ఆవిడ, అది కూడా విందురు గాని. టీడీపీ అంటే టీడీపీకి భజన కార్యక్రమం ఇంకొకసారి పెడదాము, కానీ ఆవిడ పాపం మొన్న బయటకు వచ్చి టీడీపీలో నన్ను ఇలా ఇబ్బంది పడుతున్నారండి, సెక్షువల్ గా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక లేడీ బయటకు వచ్చింది. ఆవిడ టీడీపీ స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ గోడి అరుణ గారంట. కేఈ కృష్ణమూర్తి వాళ్ళ పిఏ. వాళ్ళ ఫ్యామిలీ గురించి చాలా గొప్పగా విన్నాను, కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ గురించి. సో వాళ్ళ పిఏనేలో ఉన్నాడండి. వేధింపులు కామన్ అంటున్నారు ఆ పార్టీ పెద్దలు. పెద్దగా పట్టించుకోని అవసరం లేదని చేతులు దులిపేసుకుంటున్నారు. టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి పిఏ రమణాచారి తనపై లైంగిక వేధింపులు, హత్యకు పాల్పడ్డట్లుగా తెలిపారు టీడీపీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షులు గోడి అరుణ. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా ఇటువంటివి తెలుగుదేశం పార్టీలో సర్వసాధారణమన్నారని తెలిపారు. టీడీపీ పార్టీలో మహిళలకు గౌరవం లేదని, బీసీ ఎందుకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు అనే విషయాలు మాట్లాడి అరుణ గారు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎందుకు మీరు ఆవిడ భరించలేక రాజీనామా చేసింది? పార్టీలో ఉన్నారు, ఎందుకు ఇప్పుడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఈ రోజు 15 సంవత్సరాల నుంచి టీడీపీని నమ్ముకొని అందులోనే కొమ్ము కాసి ఆ జెండా మోస్తూ ఈ రోజు వరకు స్టేట్ లెవెల్లోని నేను 10 years నుంచి వర్క్ చేస్తూ స్టేట్ పదవుల్లో ఉండి ఈ రోజు నాకు ఒక 1 year నుంచి
పార్టీ నేతలే నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ పార్టీలోనూ ఉన్న వ్యక్తులే నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి నేను చాలా ఓపిక పట్టాను. చాలా బయట పడకూడదని చాలా కామాపుగా చేసుకొచ్చాను. కానీ ఈ రోజుకి ఇది ప్రభావం నా మీద, నా ఫ్యామిలీ మీద కూడా వస్తున్న ఆ వ్యక్తి మీద నేను అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ గారికి, అనిత గారికి, పెద్ద నాయకులందరికీ నేను చెప్పి, మహిళా అధ్యక్షురాలకు కూడా నేను చెప్పాను నా ప్రాబ్లం ఇదని. ఈ రోజు కూడా పట్టించుకోకుండా చూద్దామమ్మా, చేద్దామమ్మా ఇవన్నీ. ఇది కాయపాటి అరుణ ఇప్పుడేం పెట్టుకున్నావు నోట్లో? ఏ ఓన్లీ వైఎస్ఆర్సీపీ గురించే మాట్లాడడానికే నోరిచ్చాడా దేవుడు మీకు? ఏ టీడీపీలో జరిగే అక్రమాలు మీకు కళ్ళు కనబడట్లేదా? అప్పుడు నోట్లో ఎవరిది పెట్టుకున్నావు? పీకే గాడిదా, లేకపోతే స్నేక్ బాబు గాడిది పెట్టుకున్నావా, లేకపోతే సుంకరద పెట్టుకున్నావా? ప్రతి వాడు, ప్రతి మీడియాలో రౌడీ రాజ్యం, తుగ్లక్, రౌడీ, బాబాయిని చంపినోడు, ఇది వాళ్ళు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాని అడ్డం పెట్టుకుని జగనన్న మీద చేసే విష ప్రచారాలు, తను చేసే పథకాలు మాట్లాడరు. తను ఎన్ని వేల కోట్లు వెచ్చించి ఆంధ్ర కోసం ఎన్ని పథకాలు చేస్తున్నా ఒక్క పథకం మాట చెప్పిన ఒక్క టీవీ ఛానల్ ఉండదు, న్యూస్ ఛానల్ ఉండదు. ఒక్క ఎన్టీవీ, ఒక TV9, లేకపోతే ఒక సాక్షి తప్ప మిగతా అన్ని ఛానల్స్ కట్టగట్టుకుని పచ్చమంద, పచ్చకామెరలు వచ్చిన వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనబడినట్టు ఏ ఒక్క చిన్న ఏకను పట్టుకుని ఆ ఏకను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు సాగదీస్తూనే ఉంటారు. ఇంకా ఇలాంటి పిచ్చముండలను పెట్టుకుని మరి ఇలాంటప్పుడు మరి టీడీపీ ఆవిడ అరుణ గారిది ఏంటి ప్రాబ్లం ఏంటి అని మాట్లాడచ్చుగా? మాట్లాడరు. 11 మంది చచ్చిపోయారు. ఏం చేశారు? చెక్ బౌన్సులు అన్నారు. అసలు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వడానికి మీరు చెక్ బౌన్సులు చేశారు. అప్పుడు దాకా టీడీపీ కార్యక్రమం అని చెప్పుకున్న మీరు సడన్ గా ఒక ఇదేంటి ఎన్ఆర్ఐ చేసిన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ఒక గెస్ట్ గా వెళ్లారు తప్ప అది మా కార్యక్రమం కాదు అని చేతులు దులిపేసుకున్నారు. 11 మంది చచ్చిపోయేసరికి. నెక్స్ట్ చంద్రన్న కానుక మళ్ళీ అంతే. మళ్ళీ అప్పుడు ఒక ముగ్గురిని మొత్తం ఇంతమందిని మీరు ఇదేంటి చేసుకుని మరి అవును మర్చిపోయారునా, మొన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు దాంట్లో మళ్ళీ ఒక అతను చనిపోయాడు, ఒకళ్ళు చనిపోయారు. అప్పుడు నోట్లో ఏం పెట్టుకున్నావు? మీ కార్యక్రమాలకి వచ్చి, మీ ప్రసంగాలు వినడానికి వచ్చి, మీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వచ్చి అక్కడ మీ సైకో వాళ్ళ కింద కాళ్ళ కింద నలిగిపోయి ఒక ప్రాణం పోయింది. దాని గురించి నువ్వు ఎక్కడైనా మాట్లాడావా? ఏ గొట్టం ముందైనా మాట్లాడావు? మరి ఇదేంటి ఇలాంటి లేడీస్ బయటకు వచ్చి మాట్లాడినప్పుడు టీడీపీలో జరిగే అక్రమాల గురించి మాట్లాడావా? మాట్లాడావు. నీకు ఎవడు గొట్టం ఇస్తే ఆడు గొట్టం ముందు కూర్చోవడమే నీ పని. మీరు మొగుళ్ళని వదిలేసిన, ఆడు పెళ్ళాలను వదిలేసిన, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మొగోళ్ళని వదిలేసి విడాకుళ్ళు ఇచ్చి పబ్బులకి తిరిగి, ఉగాదుల రోజులు కూడా ఉగాది పచ్చడి తినడానికి పబ్బులకి వెళ్లే సంస్కారం ఉన్న ఫ్యామిలీ గురించి నువ్వు లేకపోతే నిన్ను వాళ్ళని ఇదేంటి లేడీస్ ని అన్యాయం చేసి పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటూ మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నది కాక మళ్ళీ సినిమాలో ఉన్న కొంతమంది హీరోయిన్స్ కి కడుపులు కూడా చేసిన చరిత్ర పీకే గాడిదైతే, మీరు అన్యాయాలు అక్రమాలు అంటే దొంగ 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 అరిసినట్టు నువ్వు ఈ పీకే గాడు మీరు మాకు న్యాయాల గురించి, అన్యాయాల గురించి, రౌడీజాల గురించి మీరు మాట్లాడుతుంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అరుణ, నీకు ఇంకా ఫైనల్ గా ఒకటే చెప్తున్నానమ్మా, ఇంకా నేను పెద్దగా నీ చెత్త చరిత్ర నేను చదవాలని అనుకోవట్లేదు. నీ చరిత్ర పట్టుకున్నా కూడా పాపం విన్నా అంటే ఏదైనా పుణ్యం అయినా ఒక కథ వింటే, ఈ కథ వినిన వాళ్ళకి, చదివిన వాళ్ళకి, ఈ కథ రాసిన వాల్మీకి మహానుభావుడికి అని చెప్పేసి మన పుణ్య గ్రంథాలు, మన ఉపనిషత్తులు ఎన్నో కథల్ని అందించాయి. ఈ కథ విని మీరు ఇది నేర్చుకోండి, ఈ కథలో ఇది సారాంశం, ఈ
కథ విన్ననంతనే పుణ్యం అని చెప్పేసి చెప్పుకునే మన సంస్కృతి ఈ రోజు కాయపాటి అరుణ లేకపోతే పీకే గాడ్ లాంటి చరిత్రలు వింటే ఇలాంటి కథలు విన్నా కూడా పాపం. ఇప్పుడు మనం ఈ కథలు విన్నందుకు మనం హరిహరి శ్రీమన్నారాయణ గోవింద అని చెప్పేసి కొంచెం సేపు దైవనామస్మరణ చేసుకుంటేనే గాని ఇలాంటి కథ విన్నందుకు అసలు చెప్పినందుకు పాపం అన్నమాట. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. ఎందుకు చెప్తున్నానో తెలుసా? విష ప్రచారాలకి, విషపు మాటలకి, విష ప్రచారాలు చేస్తున్న టీవీ ఛానళ్లకి, మౌత్ పబ్లిసిటీ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజు ఈ కాయపాటి అరుణ జగనన్న ఇచ్చే పథకాలు తీసుకోవట్లేదు. ఒక్కసారి గుండె మీద చేసుకుని చెప్పమనండి. నీకు అంత పవన్ కళ్యాణ్ పిచ్చుంటే జగనన్న ఇచ్చే ఒక్క రూపాయి కూడా నువ్వు ముట్టుకోకూడదు. తినేది ఒక ప్రభుత్వాన్ని, పల్లకి మోసేది ఇంకో ప్రభుత్వానిక. జగనన్న అంటే ఏమనుకుంటున్నావే? అంత ఇలా మాట్లాడుతున్నావు, చీప్ గా మాట్లాడుతున్నావు. చీప్ క్యారెక్టర్లేమో మీయి, అంటగట్టేదేమో వైఎస్ఆర్సీపీకి, ఒక రోజా గారికి, ఒక జగన్ గారికి. మీ క్యారెక్టర్ల గురించి మాట్లాడితేనేమో చెప్పు తీసుకు కొడతాం. నన్ను ప్యాకేజ్ నాయుడు అంటే మాత్రం చెప్పు తీసుకు కొడతాం. మీరు మాత్రం డైమండ్ రాణి అన్నప్పుడు మాత్రం మేమేం చేయకూడదు. నిన్న ఏ చెప్తా కొట్టాలి డైమండ్ రాణి అన్నప్పుడు? మరి నీకు ప్యాకేజ్ కుక్క అన్నందుకే నీకు అంత ప్రాబ్లం ఉంటే డైమండ్ రాణి ఇంకా నువ్వు చాలా మాట్లాడావు లిస్టులు. ఇంకా నేను చెప్పుకుంటా పోతే పెద్ద పెద్ద దరిద్రం అవుతుంది. చెత్త నా కొడక, చెత్త ముండల్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లెక్క సెటిల్ అవ్వలేదు, దీనికి మాత్రం కొంచెం సెటిల్ చేసా. అరుణ, నీకు టైం స్టార్ట్ అయింది, బ్యాడ్ టైం గట్టిగా స్టార్ట్ అయింది. చాలా జాగ్రత్తగా ఉండు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. ఎందుకంటే మాటలు నీ ఇష్టం వచ్చినట్టు వదిలేసి ఆ తర్వాత చెయ్యని పాపానికి లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఒక లేడీ జీవితాన్ని నువ్వు నాశనం చేద్దామని ట్రై చేస్తే మాత్రం చూస్తూ మేమందరం చేతులు కట్టుకుని కూర్చోము. నీకు తగిన శాస్తి తొందరలో చేస్తాము. నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం సోషల్ మీడియాలో నేనేం మాట్లాడా. నీకు తగిన శాస్తి జరిగినప్పుడు, అది జరిగినప్పుడు నన్ను, రోజా గారిని గుర్తు చేసుకో. ఎందుకంటే చేసిన పాపం ఉత్తునే పోదమ్మా, అంతకంతా చెల్లిస్తాంగా. అండ్ కొన్ని కమెంట్స్ చదువుదాం. రెస్పెక్ట్ సోషల్ మీడియా, రెస్పెక్ట్గా మాట్లాడండి. మాటలు మీకు వస్తాయి అంటే మాకు అంతకన్నా వస్తాయి. కంట్రోల్ తప్పితే అంతకన్నా మీకన్నా బాగా వస్తాయి అన్నమాట. ఓరే వచ్చినాయా? కాయపాటి అరుణ ఈళ్ళ కూడా పెట్టినట్టున్నారు, లేకపోతే పెట్టాలని అనుకుంటున్నారు. మరి దానికి సపోర్ట్ చేసుకుంటే ఒక 2-3 కుక్కలు తయారయ్యాయి. సూపర్ స్పీచ్, జై జగన్. చందు రేయ్, హాయ్ చందు. ఆబ్వియస్లీ జయంత్ గౌడ్, హాయ్ జయంత్. అండ్ వాసిపోయాయి, నరసింహరావు వాసు. నువ్వు హాయ్ శ్రీ, హౌ ఆర్ యూ, హౌ ఈజ్ యువర్ మదర్? మై మదర్ ఈజ్ గుడ్ అండి, షీ ఈజ్ ఫైన్, షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. శ్రీలక్ష్మి గారు థ్యాంక్ యూ. అండ్ రాంబాబు గారు హాయ్ హాయ్. అండ్ इब्राहिम सो इट्स ओके, बात करो. आप कुछ चाहिए तो आप पूछ सकते, मैं बात कर सकती हूँ. हाउ इज యువర్ మదర్స్ హెల్త్? ఓకే, అది చదివేశాను. స్వామి ఐ డోంట్ నో వాట్. నువ్వే చెప్పాలి జగన్ మంచి గురించి. మంత్రి నాగరాజ్, నేను చెప్పక్కర్లేదు జగన్ గారి మంచి గురించి. ఏ ముసలావిడిని కదిపించినా మాట్లాడుతుంది ఆయన మంచి గురించి.
అలాగే నాడు నేడు స్కూల్స్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న టీచర్స్ ని అక్కడున్న పిల్లల్ని అడిగితే చెప్తారు. అలాగే జగనన్న ద్వారా పథకాలు పొందుతున్న వాళ్ళందరూ చెప్తారు. రైతులు కూడా చెప్పులు ఇచ్చుకుని మీకు బాగా సమాధానం చెప్తారు జగనన్న మంచితనం గురించి. నేను చెప్పక్కర్లేదు మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, భారత్ మాతాకి జై.